ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1900 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 3, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనం ఫిబ్రవరిలో రాబోతున్న మొబైల్స్ గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరిలో నాకు తెలిసి చాలా మంది అడుగుతారు ఫిబ్రవరిలో ఏం మొబైల్స్ వస్తున్నాయి అని చెప్పేసి. ఫిబ్రవరిలో నాకు తెలిసి ఒక మొబైల్ కన్ఫామ్గా వస్తుంది 100% అని తెలిసింది మాత్రం వివో V50. అంతమించి మిగతావన్నీ మీరు ఏదైతే వింటున్నారో మోస్ట్లీ అవి మార్చ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఈవెన్ చాలా మంది దీని గురించి అడుగుతున్నారు. iQOO Neo 10R దాని గురించి చాలా మంది అడుగుతున్నారు. ఆల్రెడీ టీజర్స్ ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇవి మార్చిలో రావచ్చు, ఫిబ్రవరి ఎండింగ్ కానీ మార్చ్ కానీ. ఫిబ్రవరిలో మ్యాక్సిమం రాకపోవచ్చు. నాకు ఇన్ఫర్మేషన్ మార్చ్లో రావచ్చు అని చెప్పేసి ఉంది. అండ్ మార్చ్లో చాలా మొబైల్స్ వస్తున్నాయి. ఇది ఒకటే కాదు, నథింగ్ 3A సిరీస్ వస్తుంది. నథింగ్ ఫోన్ 3A Pro మార్చి 4వ తారీఖు లాంచ్ డేట్ ఇది. ఇవి ఆల్రెడీ టీజ్ కూడా చేస్తున్నారు. ఈసారి 3 లైట్లు అయితే ఉన్నాయి. 3 లైట్లను టీజ్ చేస్తున్నారు. 3 కెమెరాస్ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి. మెయిన్ కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా, టెలిఫోటో లెన్స్ ఉంటాయి. అండ్ దీనిలో 2 మోడల్స్ ఉంటాయి. నథింగ్ ఫోన్ 3A, నథింగ్ ఫోన్ 3A Pro. 3A Proలో పెరిస్కోపిక్ లెన్స్ కూడా ఉంటాయి. అంటే ఈసారి వీళ్ళు పోర్ట్రేట్ షాట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అర్థమవుతుంది. అండ్ ప్రాసెసర్ కూడా చేంజ్ చేస్తున్నారు. ప్రాసెసర్ ఈసారి క్వాల్కామ్ ప్రాసెసర్కి వస్తున్నారు మీడియాటెక్ నుంచి. క్వాల్కామ్ 7S Gen 3 ప్రాసెసర్ ఉండొచ్చు. అండ్ ఇవి దీనికి సంబంధించి రూమర్స్ అయితే నథింగ్ ఫోన్ 3A సిరీస్కి సంబంధించి. అండ్ మార్చిలో ఇంకా చాలా మొబైల్స్ రావచ్చు. రియల్మీ నుంచి రియల్మీ Neo 7, ఏదైతే iQOO Neo 10R ఉంది దానికి కాంపిటేటర్గా వీళ్ళు తీసుకొని వస్తారు. అండ్ Xiaomi 15 సిరీస్ కూడా లాంచ్ అవ్వచ్చు. ఇంకా ఐఫోన్ నుంచి కూడా iPhone SE4 కూడా మార్చ్లో రావచ్చు, లేకపోతే ఏప్రిల్కి వెళ్ళొచ్చు. SE4గా కానీ iPhone 16e కానీ ఈ ఫోన్ అయితే రావచ్చు. అండ్ Pixel 9a కూడా మార్చ్లోనే వస్తుంది. ఇవన్నీ ఫిబ్రవరిలో ఏముండో, మొత్తం మార్చ్ ఏప్రిల్లో మనకి చాలా ఫోన్స్ అయితే చూస్తాం. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ iOS 18.4 అప్డేట్లో ఏదైతే యాపిల్ ఇంటెలిజెన్స్ ఉందో మిగతా దేశాలు కూడా తీసుకొస్తుంది. ఇండియాకి కూడా తీసుకొని వస్తుంది. ఇండియా ఇంగ్లీష్కి అండ్ చైనీస్ లాంగ్వేజ్ తీసుకొస్తుంది. సింగపూర్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మనీ, ఇటాలియన్, ఇట్లా చాలా దేశాలకి ఇప్పుడు యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే తీసుకొని వస్తుంది. ఇప్పుడు మనం యూజ్ చేయాలంటే మనం ఇంగ్లీష్ యూఎస్కి సెలెక్ట్ చేసుకొని మొత్తం మార్చుకోవాలి కదా, ఏం అవసరం లేదు. 18.4 అప్డేట్లో ఇంగ్లీష్ ఇండియాకే సపోర్ట్ చేస్తుంది. మనం డైరెక్ట్ అయితే యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అంతేకాదు టిమ్ కుక్ ఏప్రిల్లో మళ్ళీ ఇండియాకి వస్తున్నట్లు కూడా చెప్తున్నారు. ఇండియాకి ఒక 4 స్టోర్స్ ఇంకా యాపిల్ స్టోర్స్, ఎక్స్క్లూజివ్ స్టోర్స్ ఓపెన్ చేయబోతున్నారు. ఆల్రెడీ ముంబై BKCలో ఓపెన్ చేశారు కదా, మళ్ళీ ముంబైలో ఇంకో స్టోర్ ఓపెన్ చేయబోతున్నారు. పూణేలో ఓపెన్ చేయబోతున్నారు. బెంగళూరు, ఢిల్లీ, ఇలా ఈ 4 సిటీస్లో అయితే మళ్ళీ యాపిల్ స్టోర్స్ ఓపెన్ చేయబోతున్నారు. వీటి ఓపెనింగ్కి టిమ్ కుక్ మళ్ళీ ఏప్రిల్లో ఇండియాకి రాబోతున్నట్టు కూడా రిపోర్ట్ వస్తుంది. నెక్స్ట్ మనకు వడాఫోన్ నుంచి వడాఫోన్ ఫస్ట్ స్పేస్ వీడియో కాల్ చేసినట్టు చెప్తున్నారు. వడాఫోన్ అంటే ఇండియా కాదు, యూకే వడాఫోన్ వాళ్ళు. వీళ్ళు స్పేస్ కాల్ చేయాలంటే ఫస్ట్ వీళ్ళకి శాటిలైట్ సపోర్ట్ ఉండాలి కదా. శాటిలైట్ కాలింగ్ అంటారు దీన్ని మనం, లైక్ శాటిలైట్ ఇంటర్నెట్ అలాంటి మరి పదాలు వింటుంటారు కదా, ఆ టైప్ అనమాట ఇది. వీళ్ళు యూజ్ చేసిన శాటిలైట్స్ వచ్చేసరికి AST స్పేస్ మొబైల్స్ బ్లూబర్డ్స్ శాటిలైట్ అయితే యూజ్ చేశారు. దీన్ని యూజ్ చేసి వీళ్ళు వీడియో కాల్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ ఇంటర్నెట్ కూడా యూజ్ చేసినట్టు చెప్తున్నారు. అంటే నార్మల్గా మనం ఫోన్ ఎలా యూజ్ చేస్తాం అట్లా యూజ్ చేసినట్టు చెప్తున్నారు. కాకపోతే మనం మొబైల్ సిగ్నల్స్ అయితే మన నెట్వర్క్ ఉంటే ఈ మన మొబైల్ సిగ్నల్స్ వాటిని యూజ్ చేయమన్నమాట. శాటిలైట్ నుంచి తీసుకుంటున్నారు వీళ్ళు. అండ్ వీటి స్పీడ్ చాలా తక్కువ ఉన్నట్టు చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం నార్మల్ మన డేటాతో కంపేర్ చేస్తే 2G 3G స్పీడ్స్ ఉంటాయి కదా, ఆ స్పీడ్లో ఇంటర్నెట్ వస్తున్నట్టు చెప్తున్నారు. ఓవరాల్గా అయితే వడాఫోన్ ఫస్ట్ స్పేస్ వీడియో కాల్ చేసిన నెట్వర్క్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే యాపిల్ వాచ్ సిరీస్ 8 చాలా తక్కువ రేట్కి వస్తుంది. GPS ప్లస్ సెల్లర్ మోడల్ 41mm డైల్. మీకు ఎటువంటి బ్యాంక్ ఆఫర్ లేకుండా 24,999కి ఫ్లాట్ డిస్కౌంట్ వస్తుంది. 25,000 రూపీస్కి GPS ప్లస్ సెల్లర్, అది కూడా సిరీస్ 8 వస్తుంది. చాలా మంచి డీల్ ఇది. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఎలాన్ మస్క్ స్టార్లింక్ కూడా ఇండియాకి మాక్సిమం 2025లో వచ్చేయచ్చు అని చెప్పేసి ఒక రిపోర్ట్ వస్తుంది. ఏదైతే గవర్నమెంట్ పెట్టిన కండిషన్స్ ఉన్నాయో మొత్తానికి అయితే వీళ్ళు అయితే ఒప్పుకున్నారు. ఇప్పుడు ఇండియాలో మనం స్టార్లింక్ కూడా చూడొచ్చు, శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్. ఆల్రెడీ ఎయిర్టెల్ టెస్ట్ చేస్తుంది, ఎయిర్టెల్ కూడా తీసుకొస్తుంది. అండ్ మన జియో కూడా తీసుకొస్తుంది. ఆల్రెడీ కాంపిటీషన్ మన వాళ్ళే ఉన్నారు ఎయిర్టెల్ జియో రూపంలో స్టార్లింక్కి. చూద్దాం, మొత్తం మిగతా కూడా ఎంటర్ అవ్వచ్చు, వడాఫోన్ ఇవి కూడా ఎంటర్ అవ్వచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఎయిర్టెల్, జియో అండ్ స్టార్లింక్, వీటి నుంచి మనం ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ అయితే చూడొచ్చు 2025. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే ప్రభాస్ అడుగుతారు వివో X200 Pro తీసుకోవాలా, S24 Ultra తీసుకోవాలా అని చెప్పేసి. ఒకవేళ నువ్వు కెమెరా ఎక్కువ యూజ్ చేస్తావు, నేను ఫొటోస్ ఎక్కువ తీస్తాను, నీకు ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్, నేను ఫోటోలో తీస్తానంటే మాత్రం X200 Pro తీసుకో. మిగతా అన్ని విషయాల్లో S24 Ultra బెటర్ ఆప్షన్ X200 Proతో కంపేర్ చేస్తాం. నెక్స్ట్ మనకి మన యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారిని మీడియా వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు, ముఖ్యంగా DeepSeek AIకి సంబంధించి. ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది DeepSeek AI. ఇది ఎంతవరకు సెక్యూర్? మన డేటా ఇండియన్స్ చాలామంది DeepSeek AI యూజ్ చేస్తున్నారు కదా, వాళ్ళ డేటా ఎంతవరకు సెక్యూరిటీ ఉంటుంది, చైనాకి వెళ్ళదు కదా అన్నట్లుగా మాట్లాడితే, సో ఆయన ఇచ్చిన సమాధానం వచ్చేసరికి DeepSeek AIతో మేము మాట్లాడుతున్నాము. ఇండియాలోనే వాళ్ళు మన సర్వర్స్ మన డేటా మొత్తం ఇండియాలోనే స్టోర్ చేసే విధంగా కూడా వీళ్ళు ప్లాన్ అయితే చేస్తున్నట్లు చెప్తున్నారు. సో ఇది ఈజీగా మనం హ్యాక్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే ఇది ఓపెన్ సోర్స్ AI మోడల్ ఇది. సో మనం ఈజీగా ఎవరైనా హ్యాక్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ సర్వర్స్ మొత్తం ఇండియాలో పెట్టే విధంగా అయితే మాట్లాడుతున్నాం. అండ్ దాంతోపాటు ఇండియాలో ఎప్పుడు చూడొచ్చు మనం ఇట్లాంటి
చాట్ బాట్స్ అంటే ఒక 8 to 10 monthsలో ఇండియాలో మీరు ఖచ్చితంగా మన ఇండియన్స్ డెవలప్ చేసిన ఏఐ చాట్ బాట్ చూస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ మనకి చెన్నైలో ఆటో క్యాబ్ డ్రైవర్స్ ఓలా ఊబర్ని అయితే బాయ్కాట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ కమిషన్ తీసుకుంటున్నారంట. వాళ్ళకి 40-50% కమిషన్ తీసుకుంటున్నారు. మేము మనకి కార్ నడపాలంటే ఖచ్చితంగా మెయింటెనెన్స్ కావాలి కదా, ఏదో ప్రాబ్లం వస్తుంటే కార్కి వాటిని మెయింటెనెన్స్ చేయడం కష్టమైపోతుంది, వాటి ఫ్యూయల్ ఖర్చులే సరిపోతున్నాయి, మాకు మిగులుతుంది ఏమీ లేదని చెప్పేసి వీళ్ళందరూ బాయ్కాట్ చేసేస్తారు ఓలా ఊబర్ని. అండ్ ఇప్పుడు వీళ్ళు బెంగళూరు చెందిన ఒక కొత్త యాప్ వచ్చింది, నమ్మయాత్రి అని చెప్పేసి ఒక యాప్. ఇది బెంగళూరు సంబంధించిన యాప్. ఇది ఆటో యూనియన్స్ అందరు కలిసి పెట్టుకున్నారు అనమాట. ఈ యాప్ యూజ్ చేస్తామని చెప్తున్నారు. కాకపోతే ఓలా ఊబర్ సర్వీస్ బెటర్ ఇస్తే ఎక్కువ ట్రాఫిక్ దీనికి వెళ్ళినా కానీ వీళ్ళు కూడా ఫ్యూచర్లో ఛార్జెస్ అయితే పెంచేయచ్చు. ఎవరైనా కానీ డబ్బుల కోసం చేసేది. సో ఇప్పుడు చూడాలి ఏమవుతుందో. ప్రజెంట్ అయితే మాత్రం చెన్నై వాళ్ళు అయితే ఈ నమ్మయాత్రికి వెళ్తున్నారు. చూద్దాం ఆ నమ్మయాత్రి ఎలా ఉంటుంది. నెక్స్ట్ మనకి నెట్ఫ్లిక్స్ నుంచి నెట్ఫ్లిక్స్ ఐఫోన్ ఐప్యాడ్ యూజర్స్కి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ చేసిన తర్వాత మనం నార్మల్గా సీజన్ ఎపిసోడ్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సింగిల్ ఒక్కొక్క ఎపిసోడ్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు అట్లా కాదనమాట. ఈ అప్డేట్ తర్వాత డైరెక్ట్ ఒకవేళ మీరు సీజన్ మొత్తం ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఒకేసారి ఒక క్లిక్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసినట్టు నెట్ఫ్లిక్స్ చెప్తుంది. తొందరలో ఆండ్రాయిడ్ కూడా దీన్ని తీసుకొని వస్తుంది. నెక్స్ట్ మనకి తెలంగాణలో గరుడా స్క్వాడ్ అని చెప్పేసి ఒక స్క్వాడ్ ఉంటుంది. అంటే వీళ్ళు గద్దల్ని ట్రైన్ చేస్తూ ఉంటారు. మనకి డ్రోన్స్ ఎగురుతుంటాయి కదా, పర్మిషన్ లేని డ్రోన్స్లో కొంతమంది డ్రోన్స్ ఎగరేస్తూ ఉంటారు కదా, అవి సెక్యూరిటీ పరంగా ప్రాబ్లం అవి. సో దాన్ని ట్యాకిల్ చేయడానికి వీళ్ళు గద్దల్ని ట్రైన్ చేస్తున్నారు. గద్దల కాళ్ళకి నెట్ కడతారు. ఈ గద్దెల్లి ఏదైతే ఎగురుతున్న డ్రోన్ ఉంది కదా దానికి ఆ నెట్ వేసేస్తుంది, దాన్ని ఆఫ్ చేస్తుంది, కింద తీసుకొచ్చేస్తుంది. సో ఇది ఆనంద్ మహీంద్రా గారు కూడా దీని గురించి ట్వీట్ అయితే చేశారు. ట్వీట్ చేసి మనం ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కానీ మన న్యాచురల్ సోర్సెస్ ఉంటాయి కదా, న్యాచురల్ సోర్సెస్కి అవి కాంపిటీషన్ కావన్నట్లుగా పెట్టారు. చాలా చక్కగా వర్క్ చేస్తున్నాయి గద్దలు. ఈ వీడియోలో మీరు కూడా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మలేషియా నుంచి. మలేషియాలో ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు ఈయన ఇన్ఫ్లుయెన్సర్. ఈయన గ్యాంగ్స్టర్గా మారాడు. మొత్తం జుట్టు గిట్టు చూస్తుంటే మొత్తం రౌడీలా కనిపిస్తున్నాడు కదా. సో ఇతను చేసే పనికి ఇతను కిరాయి అయితే తీసుకుంటుంటారు. కిరాయి గుండా అంటారు, కిరాయి రౌడీ అనమాట. సో ఈయన ఎందుకు వాడుకుంటున్నారంటే ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఉంటారు, మీ సినిమాలో చూస్తుంటారు కదా, ఇద్దరు లవర్స్ ఉన్నారు, ఏదైనా గొడవ అయింది అమ్మాయికి అబ్బాయికి. సో ఈయన అబ్బాయిలు ఈయన మాట్లాడుకుంటారు అనమాట. ఈయనకి 1,500 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. వీకెండ్లో అయితే కొద్దిగా ఎక్కువ, వీకెండ్లో 2,800 రూపాయలు ఛార్జ్ చేస్తాడు అనమాట. సో డబ్బులు ఇచ్చిన తర్వాత ఈయన ఏం చేస్తాడంటే వస్తాడు, ఈ రౌడీ వచ్చేసి ఈ అమ్మాయిని ఏడిపిస్తున్నట్లు టీజ్ చేస్తున్నట్లు చేస్తుంటాడు. సినిమాలో హీరో వస్తారు కదా, హీరో వచ్చినట్లు ఈ అబ్బాయి వస్తారు అనమాట. ఎవరైతే సుపారీ ఇచ్చి మాట్లాడుకున్నాడో ఆయన బాయ్ ఫ్రెండ్, ఈ అబ్బాయి వచ్చి 2 గుద్దులు గుద్ది ఫైటింగ్ చేసేసి అమ్మాయిని కాపాడినట్టు అమ్మాయి దగ్గర హీరోలా బిల్డప్ ఇస్తుంటారు కదా. సో దానికోసం అనమాట ఈ కాన్సెప్ట్ అంతా. సో ఇతను ఇలా సంపాదించినట్లు ఇతని స్టోరీ మొత్తం అతను షేర్ చేసుకున్నాడు. ఇతను ఎంతెంత ఛార్జ్ చేస్తాడు, చాలా మందిని హైర్ చేసుకుంటున్నారు, చాలా మందికి నా వాళ్ళు హెల్ప్ అవుతుందని చెప్పేసి తన స్టోరీని షేర్ చేసుకుంటున్నాడు. మీరు కూడా ఇట్లాంటి పనులు ఏమైనా చేశారా? అమ్మాయిలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి ఫైటింగ్ సీన్లు వచ్చినప్పుడు కొద్దిగా అన్ని నమ్మేకండి. ప్రేమ అయిపోయిన తర్వాత పెళ్లి కదా, ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడుకుందాం. బెంగళూరులో ప్రీ వెడ్డింగ్, నార్మల్గా ప్రీ వెడ్డింగ్ అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎక్కువైపోయినాయి. మీరు అవి వాటి గురించి ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి బెంగళూరులో. అంటే అమ్మాయి అలాంటి వాడు అబ్బాయి అలాంటి వాడు మనకు తెలియదు కదా. మీరు నార్మల్గా ఒక మ్యాట్రిమోనీ సైట్స్ ఇట్లాంటి వాటి నుంచి మీరు పెళ్లి చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ గురించి కూడా మనకు తెలియదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే డిటెక్టివ్స్ని అప్రోచ్ అవుతున్నారు. అమ్మాయి సైడ్ వాళ్ళు కానీ అబ్బాయి సైడ్ వాళ్ళు కానీ డిటెక్టివ్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయండి, ప్రొఫైల్ ఇచ్చేసి వీళ్ళది ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇట్లా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినందుకు 35,000 రూపాయల నుంచి 15 లక్షల వరకు తీసుకుంటున్నారు. అంటే ఎంత టైం వీళ్ళు ఇన్వెస్టిగేషన్ మీద కేటాయిస్తున్నారు దాని ప్రకారం ఛార్జెస్ కూడా ఉంటాయి అనమాట. కొంతమంది అయితే ఎంప్లాయీస్ వీకెండ్లో దీన్ని పార్ట్ టైం జాబ్లో కూడా చేసుకుంటా ఉన్నారు. వీక్ మొత్తం జాబ్ చేసి వీకెండ్లో ఈ జాబ్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నాయి బెంగళూరులో. మంచిదే ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం, ఎందుకంటే పెళ్ళి అనేది అంత ఈజీ కాదు. ఒకసారి పెళ్ళి అయిపోయింది అనుకోండి, చాలా ప్రాబ్లమ్స్లో మీరు ఎంటర్ అయిపోతారు. కలిసి పెళ్ళికి ముందే ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవడం మంచిదే. కాకపోతే వీళ్ళని కంప్లీట్గా నమ్మడం కంటే మీరు కూడా మీ సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం బెటర్. ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూస్ అయితే. ఎపిసోడ్ వస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ సెలవు. బాయ్.